ఈతాడ పోదాం. బాగా దూరమా? లాంగే ఉన్నాయి. ఈతాడ కొట్టుకొని తిన్నా మరి కొద్దిగా తిన్నుడే ఇక మరి తిన్నా తిన కూడా బాగా మరి పండుగ కూడా వస్తాం ఇక పండుగ స్పెషల్ అన్నట్టు మనకు. ఈతాడ తిన్నావు మరి ఎప్పుడన్నా? తిన్నా పత తిన్నా ఇక ఎప్పుడు చిన్నప్పుడా? చిన్నప్పుడు తినడైంది మరి బాగా అయింది మరి బలవా తినాలి అనుకుంటారా తినద్దు అనుకుంటారా? మరి తినాలి. తింటే బలవతుందా మరి? బలం అంటే వచ్చే కాడికి వస్తుంది. వచ్చే కాడికి వస్తుంది. అయితే ఈతగడ్డ ఏందో ముల్లిగడ్డ అంటారు కదా. ఏమైంది అంటే ఏం కాదు అవుతుంది ఒకటి అవుతుంది మరి. అదే ఆ ఒక్కటి ఏమవుతుంది? ఒక్కటి ఏమైంది అంటే మరి అంటే ఇదొకటి చేతులకు ఈతాట గుర్తి కూడా మళ్ళీ ఏం చేయలేదు. ఎలా నరకడము మేము చూపెడతాం. ప్లీజ్ చూడండి, చూసి నేర్చుకోండి నరకడం అనేది. ఈత చెట్టు గడ్డ వెళ్తుందా? ఎంత వెళ్తుంది? ఇది మనకు సరిపోతుందా? కానీ ఈత చెట్టుకు ఈత గడ్డకి ఏదో పురుగులు ఉన్నట్టున్నాయి కదా. పురుగులు ఉంటే ఈత గడ్డ మంచిగా ఉండదు. చేదు ఉంటుంది అట్లా మరి? చేదు ఉంటది, తీయగా ఉండదు. కానీ ఇది సరిపోద్ది అనిపిస్తుంది. బాగానే ఉంది. ఇద్దరు సరిపోద్దా? అసలు నలుగురు సరిపోయేటట్టు కొంచెం నరకడమే కష్టంగా ఉంది. ముళ్ళు కూర్చుతాయేమో అనిపిస్తుంది. ఇది చెట్టు అన్నాక ముళ్ళు కూర్చాయి ఇక అంతే. స్టార్ట్ నరుకుదాం మరి. మీద స్టార్ట్ చేద్దామా? నరుకుదాం మరి. కొంచెం పట్టుకో మరి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈత చెట్టు నరుకుతున్నాం. అగో అవి గుస్తే ఈత అయ్యేట పట్టుకోవాలి. ఆగు నేను పట్టుకోవాలా? కెమెరా బ్రో రాముల్లా ఇంతకుముందు చాలా చెట్లు నరికాడు ఆయన. బాగా తెలుసు ఆయనకి ఎలా నరకడం అనేది. ఒక దెబ్బకే చెప్పాలి చెట్లు పడేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కొంచెం బలం తగ్గిపోయింది ఆయనది. అయినా కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన దూకుని తగ్గించలేడు. బాగా స్పీడ్ గా పోతాడు. మరి ఏమైందో చూద్దాం. ఎన్ని ముందుకు వస్తే మరి వచ్చేసింది. ఈతగడ్డ వచ్చేసింది. కానీ మొగిలిగడ్డ అననే పోయింది. ఫ్రెండ్స్ ఈతాడ కొట్టడం జరిగింది. ఇది तेरी बातें अब मेरी भी जान ले, मेरे पीछे बहुत पड़ी है ये भी बात मान ले। ऐसे वैसे हम भी तो नहीं ये जान ले, नाम मेरा गौरव सर्च कर पहचान ले।
నిన్నే ఈతగడ్డ అంటారు. దీంట్లో మొత్తం 4-5 రకాలై ఉంటాయి తినేటి. కొట్టిన వెంటనే ఇగో ఇట్లా ముళ్ళు పెట్టాలి, పెట్టకపోతే దాని టేస్ట్ పాడవుతుంది అని అంటారు. అందుకని ఇగో ముళ్ళు తీసి పెట్టిండు మనోడు, వినోద్ పెట్టిండు. దానికి రాజ్ కుమార్ వినోద్ ఇద్దరు కలిసి ఈతగడ్డ సక్సెస్ఫుల్గా పెట్టారు. కానీ ఇంపార్టెంట్ అంతా దాంట్లోనే వదిలేసారు. ఇంకా దీని లోపల ఏమేమి ఉంటాయో ఇదేంది ఇంకో 2 నిమిషాలలో చెప్తాను. ఇక తినేటప్పుడు చూసారు. ఈడ తింటాం ఇక మంచిగా నీడు ఉంది, ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. అబ్బా బాగా ఎండ ఏమైనా కొట్టింది అసలు, మొత్తం ఎండ కలిసిపోకడానికి. ఓపెన్ చేయండి, తిందాం. తినే ఏంది ఆదరణ ఈ డైలాగ్ హిట్ అవుతుంది. ఇది పేపర్ అంటారు. అవి పనికిరాని అవి మనకి ఇప్పుడు అవి పనికిరాని. మరి కొట్టపోయి రాసుకున్నా మరి ఏమన్నా పేపర్లో ఇంటికాడ పెన్నులు ఉన్నాయో, పెన్నులు ఇంట్లో పారే పెన్నులు ఏమంటున్నాయి, కొనుక్కొద్దామా? దీంట్లో నుంచే బల్పం వెళ్తుంది. ఇది పేపర్ తింటున్నారు. పేపర్ని తింటున్నారు రాజ్ కుమార్. ఇది ఒక పేపర్. వాటి టేస్ట్ అసలు ఇలాంటి పేపర్ ఇంత ఎప్పుడు తినలేదు. నువ్వు పేపర్ అనుకో ప్లాస్టిక్ తింటాను కదా. చాలా బాగున్నాయి. అంటే పేపర్ అంటే న్యూస్ పేపర్ కాదు, ఈ తాడలో వెళ్ళే పేపర్. చాలా బాగానే ఉంది. చాలా వెరీ టూ మచ్ టేస్ట్. ఇది ఏంటి పోయి కదా. ఓ వావ్, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ విచిత్రంగా ఉంది. ఇదేంటి? నా పేరు వినోద్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గట్ట టిక్ పడి వస్తుంది. ఎవరన్నా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి, మంచిగా చూడండి, మాకు మనీ తెచ్చేలా మీ